హాయ్ అండి. మటన్ బోన్స్తో సూపే కాకుండా ఒకసారి పులుసు కూడా ఇలా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మటన్ బోన్స్ని అయితే తీసుకున్నానండి. ఇవైతే రిబ్ బోన్స్ అండి, సూప్ బోన్స్ ఇవ్వలేదు. సో పులుసు చేద్దామని చెప్పి ఇంకా ముందుగా కావాల్సినవి ఏంటంటే మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టమాటా ముక్కలు, మసాలా అండి. మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో తర్వాత అయితే చెప్తాను. ఉప్పు, కారం, చింతపండు, కరివేపాకు, తర్వాత మనకి కొత్తిమీర, కసూరి మేతి కూడా కావాలి. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏ కూరలోకైనా ఆనియన్స్ బ్రౌన్గా అయితేనే బాగుంటుంది. సో ఇప్పుడైతే టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా బాగా మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే ఇవి కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత మనం మసాలా అనేది యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. అది వేసుకున్నాను. అది మొత్తం ముక్కలకి అంతా పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా అయితే ఉంది. ఇప్పుడైతే మనం కారం అది అయితే యాడ్ చేసుకుందామండి. ఉప్పు అయితే ఇప్పుడు ఏమి యాడ్ చేయను. పులుసు చింతపండు పులుపు వేసేటప్పుడు అయితే యాడ్ చేస్తాను. మనకి టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ కూరలు అంటే. వెజ్ కూరల్లోకి తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ నాన్ వెజ్లోకి మాత్రం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అయితే ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు మనం తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటరే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బోన్స్ అనేవి బాగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువే పడుతుంది. విజిల్స్ కూడా ఎక్కువే రానివ్వాలండి. ఎక్కువ విజిల్స్ రానివ్వాలి, ఎందుకంటే ఆ బోన్ మొత్తం బాగా మనం నమిలేంతగా ఉడికిపోవాలి. అంతవరకు ఉడకబెట్టుకోవాలి కాబట్టి మనకి నియర్లీ ఒక 20 విజిల్స్ అన్నా రావాలండి. హై ఫ్లేమ్లో అయితే. మీడియంలో పెట్టుకుంటే కనుక మనకు ఉడికేంతవరకు అయితే మనకి బోన్స్ బాగా ఉడికితేనే అందులోది అంతా మనకి టేస్ట్ అనేది పులుసులోకి అయితే దిగుతుందండి. చాలా బాగుంటుంది. తలకాయ కూరలానే ఉంటుంది ఇది కూడా. ఇదిగోండి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత తీస్తే ఇట్లా ఉంది. ఇప్పుడైతే చింతపండు పులుపునైతే యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మొత్తం అటు ఇటు కలుపుకొని ఇప్పుడైతే ఉప్పునైతే యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే ముందు మనం యాడ్ చేస్తే కనుక ఉడకదని చెప్పేసి ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడైతే చింతపండు పులుపు పిసికేసుకొని వేసేసుకున్నానండి. మనకి ఎంత అయితే కావాలో అంత పులుపు అయితే వేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా ఎంతమంది పర్సన్స్ ఉంటే అంత మనం బోన్స్కి తగ్గట్టుగా కూడా వేసుకోవాలండి. సేమ్ తలకాయ కూరలానే ఉంటుంది ఇది కూడా పులుసు. బోన్ సూపులానే ఇది సేమ్. చపాతీకి కానీ అన్నానికి కానీ రెండింటికైతే బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది మరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు మరుగుతూ ఉన్నప్పుడు మనం కసూరి మేతిని అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఇలా క్రష్ చేసుకున్నట్టు చేసుకొని ఇదిగోండి బాగా మరిగిపోతుంది కదా. మనకి ఎంతవరకు క్వాంటిటీ సరిపోతుందో అంతవరకు అయితే మనం మరిగించుకుంటే సరిపోతుంది. కానీ చిక్కగా ఉంటేనే కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు మనమైతే టేస్ట్ అయితే చూసుకొని ఉప్పు, కారం అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా
మటన్ బోన్స్ పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. అసలు భలే ఉడికినాయండి బోన్స్ అయితే. కొంచెం కొంచెం మీట్ ఉండడం, అది సూప్ బోన్స్ అయితే చుట్టూ మీట్ కూడా తక్కువ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఉండదు. కానీ వీటికి కొంచెం కొంచెం మీట్ ఉంది. చాలా అయితే బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.